ముఖ్యంగా కాళేశ్వరం సంబంధించి నీళ్ళే రాలేదంటారు. మేము సవాల్ విసిరినాం, పోదాం పదా, జర్నలిస్టులు మేధావులు అందరం కలిసి పోదాం, అందరం పోయి భూపాలపల్లి భూములను అడుగుదాం, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయా లేవా. అదేవిధంగా మహబూబాద్ డోర్నకల్ తండాలను అడుగుదాం, తుంగతుర్తి సూర్యాపేట రైతులను అడుగుదాం, మల్లన్న సాగర్ నుంచి నిజాం సాగర్ దాకా పారిన నీళ్లను అడుగుదాం, రివర్స్ పంపింగ్ లో రిజర్వాయర్ గా మారిన వరద కాలువను అడుగుదాం, నడి ఎండల్లో మత్తళ్లు దుంకిన గలగల బారిన మా హల్దీ అదేవిధంగా మంజీరా చెక్ డ్యాంలను అడుగుదాం, మురిసిపోయిన మెతుకు సీమను అడుగుదాం, వేలాది ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను అడిగితే కాళేశ్వరం ఫలితం అందిందా లేదా ప్రజలు చెప్తారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడకు కూడా కాళేశ్వరం జలాలు వచ్చినాయి. కాళేశ్వరంతో ఎన్నడూ పారని నీళ్లు కోదాడకు కూడా నీళ్లు అందినాయంటే అది బీఆర్ఎస్ చేసిన కృషి. మరి పోదాం పాండి, ప్రజలకు పోదాం. ఇలా హైదరాబాద్ కు మంచినీళ్ళు వస్తున్నాయంటే కాళేశ్వరం వల్ల. ఇలా 13 జిల్లాలకు సాగునీరు తాగునీరు అందుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. ఇలా కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతున్నారో వాళ్ళే ఇలా తెలంగాణ పాలిట శనేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.